ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విపక్షం చూపుతోందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. సంక్షేమ హాస్టళ్ల వసతులు మెరుగుపరిచే అంశంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. విద్యాసంస్థలను సర్వనాశనం చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని విద్యార్థులు విమర్శించారు. ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినటువంటి రియంబర్స్మెంట్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని పూర్తిగా విడుదల చేస్తా, అదే విధంగా సంక్షేమ హాస్టల్ అభివృద్ధి కోసం సహకరిస్తానని చెప్పి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 విడతల దాకా 6,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ రోజు డిగ్రీ గానీ ఇంజనీరింగ్ గానీ లేదా ఉన్నత విద్య చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రోజు రియంబర్స్మెంట్ లేక ఈ రోజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ రోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి ఈ రోజు కాలేజీలో రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించి ఈ రోజు సర్టిఫికేట్లు తీసుకొని బయటకు వెళ్లేటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.